పద్ధతులే, ఇవన్నీ మానవ కల్పిత పద్ధతులు. మానవ కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని స్వయాన శ్రీ 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 ప్రభుల వారే చెప్పారు. కీర్తనలు పాడుచున్నారు, ఖైదీలు వినుచుండిరి అని ఉందండి అక్కడ. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టేసి జైల్లో పాడేశారు. జైల్లో పాడేటువంటి గదిలో పాడేసి తలుపు వేయడం కాదు, ఆ జైల్లో పడిపోయినటువంటి వాళ్ళ మీద బరువైన చెక్క ముక్కలు బిగించేశారు. అప్పట్లో వాళ్ళ శిక్షలా వేసేవారు. మెడ బిగుసుకుపోయింది, చేతులు బంధించబడ్డాయి, కాళ్ళకు బండలు. దే కుడ్ నాట్ ఏబుల్ టు టర్న్ ఈచ్ అదర్. ఒకరి వైపు ఒకరు తిరగలేనటువంటి దుర్పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో పౌలు గారు అంటున్నారు, శీల అంటే సైలస్ అని అర్థం అండి. శీల అంటే అమ్మాయి కాదు, శీల అంటే సైలస్ గారు. ఆయన పౌలు గారితో కలిసి పరిచర్య చేసిన వారు. సైలస్ ఒక పాట పాడు అన్నాడు. ఏది ఎప్పుడు? ఆ చెరసాల్లో, ఆ దుర్పరిస్థితిలో. ఏందన్నా ఏం పాట వస్తుందన్నా, ఈ బరువుతో భుజాలు దిగిపోతున్నాయి, కాళ్ళు కదలడానికి లేదు, ఇంత దుర్పరిస్థితులు ఏ పాటలు వస్తాయన్నా? అదే మీలాంటి వాళ్ళకి అదే పరిస్థితి ఉంటే ఏం పాటలు పాడుకుంటారు? ఎదురు బొదురు కూర్చొని మొదలెడతారండి. కన్నీరేలమ్మో, ఈ పాటలు మన దిక్కుమాల పాటలు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అలాంటి పాటలు పాడుకోలేదండి. వాళ్ళు ఏం పాటలు పాడుంటారు బ్రదరు? మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వు ఎలాంటి పాటలు పాడుకుంటున్నావు నీ కష్ట సమయంలో? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. మురిసిపోతున్నాడండి దేవుడు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఏ స్థితి లేనిది, ఏ యోగ్యత లేనిది ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చావు. ఇన్ని కష్టాలు భరించడానికి మాకు శక్తినిస్తున్నావు. నీ కృపతో మమ్మల్ని ఆదుకున్నావు. ఈ మధ్య అద్భుతమైన పాట విన్నాం కదా స్తుతి నైవేద్యంలో. ఏ పాట అది? ఎంత అద్భుతం బ్రదర్ అది. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.